హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్ ఛానల్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ అండ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఈ టిప్స్ తోటి మన పనులను సులువుగా చేసుకోవచ్చు అండ్ అలానే అనవసరమైన దాన్ని రీయూజ్ చేసుకుని మన మనీని అయితే సేవ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టిప్ అయితే చూసేద్దామండి. ఇలాంటి డబ్బా కనుక ఇంట్లో ఉంది అనుకోండి, ఇప్పుడు ప్రస్తుతానికి ఎవ్వరు వాడడం లేదు కదండి. అయితే దీన్ని అనవసరం అని చెప్పేసి పడేయకుండా ఎలా రీయూజ్ చేయాలో చూద్దామండి. కొంచెం చాకుని కనుక వేడి చేసుకున్నామే అనుకోండి, కింద లాస్ట్ వరకు కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేయాలండి. అండ్ అలానే సైడ్ను కూడా ఏంటంటే ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చి కట్ చేసుకుంటూ ఉండాలి. పైన కూడా కట్ చేయాలండి. మీకు మొత్తం బాటిల్ కట్ చేసిన తర్వాత అర్థమవుతుంది, చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ అటు ఇటు అలాగే పైన కింద కూడా మొత్తం కంప్లీట్ కాకుండా ఈ విధంగా కొంచెం ఉంచేసుకొని అయితే మొత్తం కట్ చేసుకోవాలండి. ఇక్కడ నాకేంటంటే షైనింగ్ ప్లాస్టర్ అనేది ఉంది కాబట్టి ఈ విధంగా చుట్టి ఏం చేసి షైనింగ్ ప్లాస్టర్ అనేది వేసి మీరు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు అండి. మనకి కిచెన్లో మనం బాల్కనీలో కొంచెం ఎండ తగిలే ప్లేస్లో ఆనియన్స్ పెడుతూ ఉంటాం కదా. కిచెన్లో కొన్నిసార్లు వంటకు కొన్ని ఉపయోగిస్తూ ఉంటాం. అలాంటి వాటిని ఏంటి కింద పడేస్తూ కింద కౌంటర్ టాప్ పైన పెడుతూ ఉంటా. అలా కాకుండా ఈ విధంగా బాటిల్ కనుక డబ్బా కనుక ఉంది అనుకోండి, దీన్ని మనకు కావాల్సిన వెల్లుల్లి కానివ్వండి, ఆ రోజు వంటకు కావాల్సిన వెల్లుల్లి కానివ్వండి, లేదు అంటారా పెద్దులపాయలు కానివ్వండి, అలాగే కొంచెం అల్లం కానివ్వండి, దీనిలో కనుక వేసేసుకున్నామే అనుకోండి, కింద కౌంటర్ టాప్ పైన ఉండే బదులు దీనిలో అయితే వేసేసుకోవచ్చు. ఐ హోప్ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకి రెగ్యులర్గా మనం కిచెన్లో వాడుకునే ఐటమ్స్లో ఇది కూడా చాలా ముఖ్యమైనవి కదండి. పీలర్ కానివ్వండి, నైఫ్లు కానివ్వండి, లేదంటే సెజెస్ కానివ్వండి. అయితే ఇవి కొన్నిసార్లు కొంచెం మురికిగా ఉంటాయి కదండి. అలాంటప్పుడు మనకు కొత్త వాటిలో ఉండాలి అని అనుకుంటే, కొంచెం మురికి అనేది ఈజీగా పోవాలి అని అనుకుంటే మాత్రం కొంచెం టమాటా సాస్ ఉంటుంది కదండి. టమాటా సాస్ పైన నిమ్మకాయ ఉంటుంది కదా, నిమ్మకాయ తక్కువ ఏదైనా ఉంటే తీసుకొని ఈ విధంగా మనం రుద్దేసి ఆ తర్వాత హాట్ వాటర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి, చాలా కొత్తగా అయితే మెరిసిపోతాయి. అంటే లోపల మురికితో సహా నీట్గా క్లీన్ అవ్వాలి, మనకి కొత్తగా ఉండాలి అనుకునే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఈ విధంగా మనకి టమాటా సాస్ నిమ్మకాయతో కనుక క్లీన్ చేసిన తర్వాత హాట్ వాటర్లో కనుక క్లీన్ చేసామని చాలా నీట్గా అయితే కనిపిస్తాయి. బిఫోర్ చూడండి, ఆఫ్టర్ చూడండి ఎంత మురికిగా అయితే ఉన్నాయి, ఇప్పుడు చూడండి ఎంత మురికి లేకుండా చాలా నీట్గా అయితే కనిపిస్తాయి. ఐ హోప్ టిప్ కూడా నచ్చిందని. నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి సిరప్ బాటిల్స్ ఉంటాయి కదండి. పిల్లలు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఏదైనా జర్నీ చేసేటప్పుడు మనం సిరప్ బాటిల్స్ అనేవి క్యారీ చేస్తూ ఉంటాం కదా. అయితే కొన్నిసార్లు హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే లగేజ్ బ్యాగ్లో కానీ సిరప్ బాటిల్ వేసుకోవాల్సి వచ్చింది అనుకోండి, పోతుంది కదండి. అలాంటప్పుడు మనకి సిరప్ బాటిల్ తీసుకెళ్తున్నా సరే క్యారీ చేసిన సిరప్ అనేది పోకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా నానో టేప్ ఉంటుంది కదండి. నానో టేప్ని ఎక్కడైతే మన క్యాప్ ఉంటుందో అక్కడ కనుక ఈ విధంగా వేసేసాము అనుకోండి, మనకి సిరప్ బాటిల్ ఎంత జర్నీ ఎంత లాంగ్ జర్నీ అయిందో, ఎన్ని అప్ అండ్ డౌన్స్ అనేవి ఉన్నా కానివ్వండి, మనకి సిరప్ బాటిల్ క్యాప్ అనేది ప్లాస్టర్ వేసాం కాబట్టి ఎలాంటి టైటు ఉంటుంది కాబట్టి కింద పడి ఒలికి ఛాన్స్ లేకుండా అయితే ఉంటుంది, మన బట్టలు కూడా ఖరాబ్ అవ్వవు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి మనకి ఖచ్చితంగా ఇంట్లో ప్రతి ఒక్క ఇళ్ళకి ఎప్పుడో ఒక్కసారి అయితే టీ కప్స్ కానివ్వండి, లేదు అంటారు గాజు పగులుతూ ఉంటాయి కదండి, వాటిని డైరెక్ట్గా పగిలిన వాటిని అలా వేసే బదులు ఈ విధంగా పాత కాటన్ క్లాత్ ఏదైనా ఉంది అనుకోండి, పాత కాటన్ క్లాత్లో చుట్టేసేసేసి ఈ విధంగా మూట కట్టేసి న్యూస్ పేపర్ ఉంటే న్యూస్ పేపర్లో కూడా కట్టేసి ఆ తర్వాత ఇలాంటి కవర్స్ ఉంటాయి కదండి, ఇలాంటి కవర్స్లో కనుక వేసేసాము అనుకోండి, దీన్ని కూడా ముడి వేసేసాము అనుకోండి, ఆవులు కానివ్వండి కొన్నిసార్లు చెత్త వేసే దగ్గరే కదండి మనం ఇవి వేస్తూ ఉంటాం. ఆవులు కొన్నిసార్లు చెత్త తినడానికి వచ్చినప్పుడు వాటికి గుచ్చుకునే ఛాన్సెస్ అయితే ఉంటాయి కదండి. అలా జరగకుండా ఉండాలి అనుకుంటే, మన తరపు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలి అని అనుకుంటే మాత్రం గాజువి కానివ్వండి టీ కప్స్ కానీ పగిలినప్పుడు ఈ విధంగా వేసేసారండి, కొన్నింటిని కూడా రక్షించిన వాళ్ళం అయితే అవుతాము. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని. నచ్చుతానుగా ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి స్కూల్ అయిపోయింది కదండి, సమ్మర్ హాలిడేస్ అనేవి స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ ఇయర్ బుక్స్ అన్నీ ఏం చేస్తారు, ఇలా సగం రాసేసి సగము మిగిలిపోతూనే ఉంటాయి కదా పిల్లల బుక్స్ అనేవి. అలాంటప్పుడు వీటిని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కు కొంతమంది ఉపయోగిస్తారు, కొంతమంది అక్కడ పక్కన పడేస్తూ ఉంటారు. అయితే వీటిని మనం ఎలా రీయూజ్ చేయాలో చూద్దామండి, మనకు అవసరమైన వాటికి ఎలా ఉపయోగించాలో చూద్దామండి. దానికోసం అంటే ఏవైతే మీకు ఖాళీ పేపర్స్ ఉంటాయో రాయనివి ఉంటే ఆ పేపర్స్ని తీసేసుకోవచ్చు అండి. లేదు అంటారు ఒక సైడ్ రాసి కూడా ఇంకో సైడ్ కూడా పిల్లలు కొంతమంది రాయకుండా ఉంటారు కదా. ఇక్కడ నాకేంటంటే కంప్లీట్ పేపర్ రాయకుండా ఉందైతే తీసుకొని, మీకు ఒక సైడ్ రాసి ఇంకో సైడ్ రాయించిన పేపర్ కూడా తీసుకోవచ్చు అండి. ఇలాంటి మనకి ఏంటి అని అంటే
ఒక బాక్స్ ఏదైనా నేను ఇక్కడ డేట్స్ బాక్స్ ఉంటే డేట్స్ బాక్స్ అయితే తీసేసుకున్నాను. మీరేంటి అని అంటే ఏ బాక్స్ అయినా పర్లేదండి. ఈ విధంగా బాక్స్లో కనుక పెట్టేసుకొని ఒక పెన్ను కూడా పెట్టేసుకొని కిచెన్లో కనుక పెట్టేసుకున్నామే అనుకోండి, మనం కిచెన్లో ఏంటంటే రెగ్యులర్గా మనకి ఏదో ఒకటి అయిపోతూ ఉంటుంది కదండి. బయటికి వెళ్ళేటప్పుడు ఏమి అయిపోయినాయో గుర్తు లేకుండా మర్చిపోతూ ఉంటాం. అలా మనం మర్చిపోకుండా ఉండాలి, మనకు అవసరమైన మంచి ప్యాడ్ లాగా కావాలి అని ఉంటే ఈ విధంగా మనకి రూపాయి ఖర్చు లేకుండా అనవసరంగా పడే ఉన్న పేపర్స్ మన ప్యాడ్ అనేది తయారు చేసుకోవచ్చు అండి. పెన్ను కూడా పెట్టేస్తాం కాబట్టి మనకి ఎప్పుడైతే అయిపోయినాయో వెంటనే రాసేసుకున్నామే అనుకోండి, బయటికి వెళ్ళేటప్పుడు ఈ విధంగా చూసుకున్నామనుకో నోట్ ప్యాడ్ అవసరం లేకుండానే మనకి ఈజీగా అయితే గుర్తుండిపోతాయి. అండ్ అలానే అనవసరమైన బుక్ను కూడా రీయూజ్ చేసిన వాళ్ళం అయితే అవుతాం. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీకి సంబంధించి సూపర్ యూస్ఫుల్ టిప్ అండి. మనం మిక్సీ ఏం చేస్తుంటాము అంటే మిక్సీ చాలా ఇయర్స్ వాడుతూ ఉంటాం కదండి. అయితే మిక్సీ జార్ క్యాప్ ఏంటంటే ఈ గ్యాస్ కట్ ఉంది కదా, రబ్బర్ ఉంటుంది కదా, ఆ రబ్బర్ కొన్ని ఇయర్స్ వాడగా ఏమవుతుంది కొంచెం లూజ్ అయిపోతుంది. దానివల్ల ఏంటంటే మిక్సీలో మనం ఏం వేసినా కానివ్వండి, అల్లం కానివ్వండి లేదంటే పిండిలు కానివ్వండి వేసినప్పుడు ఏమిటంటే బయటికి వచ్చేస్తుంది. దానివల్ల ఏంటంటే ఎక్కువసేపు మనం మిక్సీ పట్టాల్సి వస్తుంది, మన కరెంటు కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది కదండి. అలా కాకుండా మనకి క్యాప్ అనేది టైట్ అవ్వాలి, లూజ్ అయింది రబ్బరు గ్యాస్ కట్ అనుకుంటే మాత్రం ఈ విధంగా బెలూన్ ఉంటుంది కదండి, బెలూన్ది బ్యాక్ సైడ్ కనుక కట్ చేసేసి ఆ తర్వాత దీనికి కనుక పెట్టేసాము, ఫిక్స్ చేసాము అనుకోండి, ఎక్కడైతే మన గ్యాస్ కట్ ఉంటుంది అక్కడ కనుక ఫిక్స్ చేసాము అనుకోండి, మనకి రబ్బర్ లూజ్గా ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్లో ఈ గ్యాస్ కట్ అని లాగా ప్లేస్లో ఇది వేసాం కాబట్టి బెలూన్ది మనకి అసలు ఎప్పటికీ కూడా మనకి టైటే ఉంటుంది కదా, లూజ్ అనేది లేకుండా అయితే ఉంటుందండి. బయటకు తీసుకెళ్ళి మళ్ళీ అత పర్సన్ తోటి మళ్ళీ బాగు చేయించి ఇదంతా ప్రాసెస్ కాకుండా ఇది ఒకసారి ఎవరికైనా లూజ్ అయ్యింది గ్యాస్ కట్ అని అంటే మాత్రం ఈ సింపుల్ ట్రిక్ని ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే తీరుతుంది. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో బోల్డ్ అయితే ఉన్నాయండి. ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పిల్లలు ఫ్రాక్స్ ఉంటాయి కదండి, కొన్నిసార్లు ఏమవుతుంటాయంటే పిల్లలు ఫ్రాక్స్ మనకి జిప్ అనేది స్టక్ అవుతుంది. ఎంత కొత్త ఫ్రాక్ అయినా కానివ్వండి జిప్ అనేది స్టక్ అవుతుంది అనుకోండి, మనం గట్టిగా పట్టి లాగామనుకోండి జిప్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కదా. అలా మనకి స్టక్ అయినప్పుడు ఏంటి అంటే ఈ విధంగా మాయిశ్చరైజర్ కానివ్వండి లేదంటే వ్యాజ్లిన్ కానివ్వండి ఈ విధంగా ఒక్కసారి పెట్టేసి ఆ తర్వాత జిప్ కనుక వేసేసాము అనుకోండి స్టక్ ఏదైతే ఆ స్టక్ లేకుండా ఉంటుంది, ఈజీగా మూవ్ అవుతుంది. అండ్ అలానే మనకి జిప్ కూడా ఫెయిల్ అవ్వకుండా అయితే ఉంటుంది. నెక్స్ట్ టిప్ వచ్చేసి మిక్సీ జార్ కడిగినప్పుడు కొంచెం తడి అనేది ఉంటుంది కదండి, మన నెక్స్ట్నే కారం కానివ్వండి లేదంటే పప్పుల కారం కానివ్వండి అలాంటివి వేసుకోవాలనుకోండి తడి అంతా అంటుకుపోతూ ఉంటుంది. అలా కాకుండా మనకి మిక్సీ తడి అనేది లేకుండా ఉండాలంటే గ్యాస్ స్టవ్ అప్పుడే ఆఫ్ చేసింది ఉంటుంది, కొంచెం బర్నర్స్ అనేవి వేడిగా ఉంటాయి కదండి. అలా బర్నర్స్ వేడిగా ఉన్నప్పుడు ఈ విధంగా రివర్స్ కనుక తిప్పి పెట్టేసాము అనుకోండి మిక్సీ జార్ని, లోపల తడి అనేది లేకుండా అబ్జర్వ్ చేస్తే మనం వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానివ్వండి లేదు అంటారా పప్పులు కారం కానీ ఏవైనా పొడులు వేసుకోవాలనుకున్నప్పుడు తడి అనేది లేకుండా తుడుచుకోవాలి. కాబట్టి ఈ విధంగా అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బాటిల్ ఉంటుంది, ఆ బాటిల్ పైన కొంచెం ఈ విధంగా కట్ చేశాను, క్యాప్ ఉంటుంది కదండి క్యాప్ను కూడా అయితే కట్ చేసాం, కొంచెం చాకు వేడి చేసాం, ఈజీగా అయితే ఈ విధంగా హోల్స్ అనేది పెట్టేసుకోవచ్చు అండి. స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్టీల్ స్క్రబ్బర్కి మధ్యలో ఏంటి అంటే ఈ విధంగా దారం కట్టేసేసాము, బాటిల్ లోపలికి పెట్టేసేసి క్యాప్లో కూడా పెట్టేసేసాము అనుకోండి. దీన్ని ఏంటంటే కొంతమందికి చేయి కట్ అయినా కానివ్వండి లేదంటే స్టీల్ స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేయాలన్నప్పుడు చేయి కూడా కొంచెం తగులుతుంది నొప్పిగా ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చేయి తగలకుండా స్టీల్ స్క్రబ్బర్ గిన్నెలు కడగాలి అని అనుకుంటే మాత్రం ఈ విధంగా పెట్టి క్లీన్ చేసుకున్నారంటే మన చెయ్యి అనేది టచ్ అవ్వకుండానే గిన్నెలన్నిటిని కడిగేసుకోవచ్చు. అని చేయి కట్ అయినప్పుడు లేదంటే ఎవరికైనా గిన్నెలు కడగడం ఇష్టం లేనప్పుడు చేయి టచ్ అవ్వడం ఇష్టం లేనప్పుడు ఈ సింపుల్ ట్రిక్ని అయితే ట్రై చేయండి. ఐ హోప్ ఇవి కూడా నచ్చిందని అని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్, యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. మీకు ఏది బాగా నచ్చింది అనేది ఒక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉండాలి హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్.